బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. మరొక బ్యూటిఫుల్ స్టోరీతో వచ్చానండి. ఇది ఒక స్టోరీ కాదు, 2 స్టోరీస్. ఫస్ట్ కపుల్. సో వాళ్ళిద్దరూ ఇద్దరు ఎడ్యుకేటెడ్, చక్కగా జాబ్ చేస్తున్నారు. సచ్ ఎ లవ్లీ ఫ్యామిలీ. హస్బెండ్, ఇక్కడ హస్బెండ్ విషయానికి వస్తే, ఈ హస్బెండ్ ఎలా అంటే వైఫ్ అంటే పంచ ప్రాణాలు, ఓకే, పిల్లలంటే ఇంకా చాలా ఇష్టం. సో ఆయన సచ్ ఏ డిసిప్లిన్ పర్సన్. వైఫ్ని ఎంత బాగా అంటే, ఏ వైఫ్ అయినా ఇలాంటి హస్బెండ్ ఉండాలి అనే లెవెల్లో, అంటే ప్రేమకి ప్రేమ, ఓకే, పని విషయంలో షేరింగ్, కలిసి చేసుకోవటం, పనికి హెల్ప్ చేయటం. ఒక్కొక్క రోజు తను పొద్దున్న లేవలేకపోయినా తనే పాలు కలుపుకోవటం, ఇతనికి లేసి కాఫీ ఇవ్వటం, ఓకే, వంటకు కష్టపడొద్దు, నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా, వంట మనిషిని పెట్టుకుందామని ఫుల్ కోఆపరేషన్ అనమాట. అంటే పిల్లల విషయంలో కూడా ఇద్దరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని పనిని, ఫ్యామిలీని చాలా చక్కగా పద్ధతిగా డిసిప్లైన్డ్గా సాగిస్తున్నారు. అంటే సచ్ ఎ స్వీట్ కపుల్. అండ్ తను ఆ అమ్మాయికి, అంటే వాళ్ళ వైఫ్కి ప్రేమతో పాటు ఒక రెస్పెక్ట్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలండి. నువ్వు ఎర్న్ చేసుకో, నీ డబ్బులు ఎవరికి నాకు ఇవ్వక్కర్లే, నువ్వే ఉంచుకో, నువ్వు ఖర్చు పెట్టుకో. సో అలా అనమాట. అది కాకుండా ట్రిప్స్ అని, తర్వాత మంచి మంచి ట్రిప్స్ అని, సినిమాలని, షికార్లని, బట్టలని, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో, ఐ డోంట్ మైండ్. నేను కూడా అప్పుడప్పుడు తను కూడా గిఫ్ట్లు ఇస్తుంటాడు. అలా ప్రేమగా, అంటే వైఫ్ని, కుటుంబాన్ని చాలా బాధ్యతగా ప్రేమగా చూసుకుంటారు. సెకండ్ స్టోరీలో ఇక్కడ కూడా ఒక అద్భుతమైన కుటుంబం, హస్బెండ్, వైఫ్, పిల్లలు. ఈ హస్బెండ్కి అంత మంచి హ్యాబిట్స్ ఉంటాయి అనుకోం కదా. సో ఈ హస్బెండ్కి కొన్ని క్వాలిటీస్ నిజంగా అన్యాక్సెప్టబుల్ క్వాలిటీస్. అంటే ఎలా అంటే కోపం ఎక్కువ, త్వరగా కోపం వస్తుంది, ఇంట్లో వస్తువులు ఇసిరేయటం, పగలు కొట్టడం, వాళ్ళు త్వరగా మళ్ళీ సెట్ చేసుకుంటారు, తనే సెట్ చేసుకుంటారు. తర్వాత కొంచెం ఇగో ఎందుకు అంటే, ఒకసారి ఒక మేల్స్లో సహజంగా ఇది చూస్తాను. బాగా ఎర్న్ చేసి ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిపోయి బాగున్నాక, ఎస్, ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, నాకన్నా మించిన వాళ్ళు లేరు అని ఒక చిన్న అహం వల్లనో ఏమో, మొత్తానికైతే ఇతనికి చుట్టాలు అంటే పడేది కాదు. చుట్టాల్లో కొన్ని దూరం చుట్టాలు అన్న పాయింట్ పక్కన పెడితే, ఈ అమ్మాయి వైఫ్ వైపు చుట్టాలని అస్సలు దగ్గర తీసుకునే వాళ్ళు కాదు. అలానే ఆఖరికి వాళ్ళ పేరెంట్స్ని కూడా, వాళ్ళ అమ్మా నాన్న కూడా, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇప్పుడు ఇంటికి వచ్చి ఉండటం కానీ జరగలేదు, ఎక్కువ దగ్గర తీసుకునేవాడు కాదు. అయితే మీరు ఈ 2 స్టోరీలు విన్నప్పుడు ఫస్ట్ స్టోరీ ఏమనిపించింది? అబ్బా, ఇది కదా లైఫ్, ఏ అమ్మాయి అయినా ఇలా కదా కోరుకునేది ఒక హస్బెండ్ని అనిపించింది, అవునా కదా. సెకండ్ స్టోరీ విన్నప్పుడు, అందరింట్లో ఇదే కదా, అందరింట్లో ఇదే గోలా, ఇలా ఎప్పుడు ఉంటారు హస్బెండ్స్, అలా ఉండరు కదా, ఇలానే ఉంటారు, నెగిటివ్గానే ఉంటారు, అవునా కదా. సో నీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్ ఒకటే పర్సన్, ఇద్దరు వేరు వేరు మనుషులు కాదండి, ఇద్దరిలో ఒకళ్ళే. అదే హస్బెండ్కి ఇలా వైఫ్ని బాగా చూసుకొని, వైఫ్ని, ఫ్యామిలీని బాగా చూసుకునే ఒక గొప్ప అలవాటు ఉన్న మనిషి, ప్రేమించే మనిషి. సెకండ్ స్టోరీలో కొంచెం కోపం, కొంచెం ఈగో, రిలేటివ్స్ అందరినీ దూరం పెట్టి, కొంచెం ఈ అమ్మాయికి, అంటే వైఫ్కి పేరెంట్స్ని బాగా చూసుకోకపోవటం, అది ఒక్కటి నెగిటివ్ పాయింట్ ఖచ్చితంగా ఉంది. మనందరి లైఫ్లో కూడా ఎవరు కూడా హీరోస్, విలన్స్ సపరేట్ ఉండరండి. ఏ హస్బెండ్ కానీ, ఏ వైఫ్ కానీ మంచిది చెడుది అసలు కానే కాదు. మంచి చెడు అన్నది రిలేటివ్, అది పక్కన పెడితే అది ఖచ్చితంగా ఒక మనిషిలోనే ఉంటుంది. ఈ స్టోరీ నా డిస్టెంట్ రిలేటివ్ లతది. సో లత నాకు చాలా దూరం చుట్టాం, కానీ మేమిద్దరం ఫ్రెండ్స్. మేమిద్దరం చాలా మంచి ఇంటెలెక్చువల్గా మాట్లాడుకునే వాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కలిసినా ఎలా ఆలోచిస్తున్నా అలాంటి మాటలు మాట్లాడుకునే, ఐడియాలజీస్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం తప్ప, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వీళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కాదు. సడన్గా 8 ఏళ్ల తర్వాత అది నాకు కనిపించింది. నాకన్నా కొంచెమే చిన్నది. అసలు దాన్ని తిట్టాను బాగా. ఏమైపోయావు, ఏంటి, పెళ్ళి అవ్వగానే ఇంత దూరం అయిపోవాలా ఒక మనిషికి, కనీసం ఒక్కసారి కూడా నాతో మాట్లాడాలనిపించలేదా అనేసి తను అడిగినప్పుడు, తను ఒకటే మాట అంది, మోని, ఇది నా ప్రాబ్లం, ఓకే, చాలా రోజులు పట్టింది నాకు అడ్జస్ట్ అవ్వడానికి, కానీ నాకు మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం, ఆయన వల్ల నేను కొంచెం కూడా ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఐ మేడ్ పీస్ విత్ హిమ్. ఈ అమ్మా నాన్న దగ్గర తీసుకురాకపోవటం, దగ్గర తేలేకపోవటం అనే ఒక్క నెగిటివ్ పాయింట్లో నేను మా ఆయనని అన్యాక్సెప్టబుల్గా ఆయనని హేట్ చేయనా, ఓకే, ఇదంతా బాగా చూసుకున్నాడు కదా, అది ఒక్కటే నెగిటివ్ పాయింట్ ఉంది కదా, దెందుకు నెగిటివ్ని హైలైట్ చేయాలని చెప్పి ఇతనితో నేను మంచిగా హ్యాపీగా ఉండాలా అన్న పాయింట్లో కొంచెం తర్జన అయ్యి ఒక కన్ఫ్యూజన్ నుంచి బయటపడి, ఎందుకు ఆ త్వరగా కన్ఫ్యూజన్ నుంచి బయటపడింది అని అంటే, తను ఒక పాయింట్ చెప్పింది,
లత ఏమందంటే, చిన్నప్పుడు నీకు తెలుసు నాన్న చాలా మంచోడురా, నిజంగా చాలా మంచోడు మా నాన్న. అమ్మనే ఇంకొంచెం విసుగునే మనిషి, కోపం మనిషి. అయితే నాన్నకి ఒక 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేది. ఒకటి, చుట్టాలంటే విపరీతమైన ఇదనమాట. ఎవ్వరికి ఏమైపోతే వాళ్ళకెళ్ళి హెల్ప్ చేసేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఇట్లాంటి అంటే వాళ్ళని బాగా చూసుకోవాలి, అదొకటి. రెండోది నాన్నకి సిగరెట్ స్మోకింగ్. అయితే అమ్మనే ఎక్కువ పని చేసుకుంటుంటది ఇంటి విషయాల్లో. సో అమ్మ కూడా ఎప్పుడు కూడా నాన్నని ఆయన మంచివాడు, మంచితనం ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆ 2 పాయింట్స్‌లో ఆయనని జీవితాంతం పొడుస్తూనే ఉండేది. ఎప్పుడు తిడుతూనే ఉండేది. అంటే కంప్లెయినింగ్‌గా నా బతుకంతా ఇట్లా అయిపోయింది. నన్ను ఇంటి పట్టించుకోడు. ఎప్పుడు బయట వాళ్ళ గురించే ఈయన ఆలోచన అని అమ్మ ఎప్పుడు తిడుతూ ఉండేది. నాన్న ఇంత మంచోడు కదా! పల్లెత్తి మాట నా అమ్మని అనేవాడు కాదు. పల్లెత్తి మాట అమ్మని అనేవాడు కాదు. అంత మంచి నాన్నని అమ్మ ఎందుకు గుర్తుంచుకోలేకపోయిందా అని చిన్నప్పుడు అనుకున్నప్పుడు, ఇప్పుడు నా భర్తలో ఒక 2, 3 నెగెటివ్ క్వాలిటీస్‌ని ఎందుకు నేను హైలైట్ చేయాలి? ఓకే. ఇంత మంచి హస్బెండ్‌ని నేనెందుకు దగ్గర తీసుకొని అని అనుకోకూడదు. ఆయనకున్న ఒకటే ఒక వీక్‌నెస్ ఫ్యామిలీ. సో, పెళ్ళయింది 2 ఏళ్ళు. తర్వాత పిల్లలకి కొంచెం సఫర్ అయ్యాం. వాళ్ళని సెటిల్ చేసాం. ఇప్పుడు 5, 6 ఇయర్స్, 8 ఇయర్స్ ఒకళ్ళు అట్లా ఉన్నారు. కాస్త తనొకటే అన్నారు, "పిల్లల్ని చూసుకో, నన్ను చూసుకో, ఇల్లుని చూసుకో. తర్వాతే మిగతా అంతా మీ అమ్మ, నాన్నైనా కూడా" అని ఒక మాట అనేసరికి, మిమ్మల్ని ఎవరిని కలవకుండా, ఏ ఫంక్షన్స్‌కి రాకుండా కాస్త త్యాగం చేశానురా. ఇప్పుడిప్పుడే మళ్ళీ జనజీవన స్రవంతిలో కలుస్తున్నాను. ఓకే. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్‌లో కష్టపడ్డా అమ్మ, నాన్న. అయితే నాకు నాన్న విషయమే గుర్తొచ్చి అమ్మ కూడా ఒకటే మాట చెప్పింది, "మీ ఆయన బంగారం నాన్న, ఏం పర్లేదు. అది మేము ఇంటికి రాకపోయినా పర్లేదు. ఆయన మిమ్మల్ని నా దగ్గరికి పంపిస్తున్నారు కదా! మా ఇంటికొచ్చేసి మన ఇంట్లో ఉండగలుగుతున్నారు. ఆయన రాకపోయినా కొంచెం బాధ ఉంటుంది గానీ, నువ్వు పిల్లలు పంపిస్తున్నాడు, నువ్వు పిల్లలు వస్తున్నారు రెగ్యులర్‌గా. మేము రావట్లేదని నువ్వు బాధ పెట్టుకొని దాన్ని పెద్దగా చేసుకోకు. మీ అత్తమామలతో బాగా ఉండని" అమ్మ నాకు ఒక చిన్న చిన్న మాటలు ప్రతిసారి నేను బాధపడుతుంటే అమ్మ నన్ను ఓదార్చి, "మీ హస్బెండ్ చాలా మంచివాడు అని చాలా సార్లు చెప్తూ వచ్చింది. లాస్ట్‌లో అమ్మ కూడా మారింది నాన్న విషయంలో. సో, అందుకని నేను త్వరగా రియలైజ్ అయ్యానురా, మనందరం అంతే గదా! ప్రతిసారి హస్బెండ్‌లో ఉన్న ఆర్ వైఫ్‌లో ఉన్న ఇది రివర్స్ కూడా అయ్యుండొచ్చు. ఒకటే వైఫ్ ఇల్లు బాగా చూసుకొని, అన్నీ చూసుకొని, కొన్ని విషయాల్లో అంటే మీ పేరెంట్స్ విషయాల్లో వైఫ్ కూడా ఆడ్‌గా బిహేవ్ చేస్తుంటే కనుక ఆ ఎమోషన్ అంటే ఆ పాయింట్ పక్కన పెడితే తనలో కూడా పాజిటివ్ క్వాలిటీస్ ఉండొచ్చు. సో, ఒక 2, 3 నెగెటివ్ క్వాలిటీస్‌ని హైలైట్ చేసి, నా లైఫ్ పాడైపోయింది, నా లైఫ్ ఇంత సర్వనాశనం అయిపోయింది, ఈ మనిషి ఎప్పుడు ఇంతే అని బాధపడుతూ కూర్చుందామా? ఉన్న 70% ఉన్న పాజిటివ్ క్వాలిటీస్‌ని హైలైట్ చేసి, లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది, అందంగా ఇంకా మార్చుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్‌తో హ్యాపీగా బతుకుదామా? అది మీ చేతుల్లో ఉంది. మంచి, చెడు, పాజిటివ్, నెగెటివ్ సెపరేట్ కాదు. ఆ 2 రిలేటివ్. దేన్ని హైలైట్ చేయాలి? ఎలా ఉండాలి? అల్టిమేట్‌గా హ్యాపీగా ఉండటానికి, పీస్‌ఫుల్‌గా ఉండటానికి ఎలా ఆలోచిస్తే, ఏది చేస్తే బావుంటుందో అది చేస్తారు. ఈ వీడియో విన్నాక కొంత పర్సెంట్ అయినా ఆలోచిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.